హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో అయితే మీతో పాటు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో పడుకోకుండా నేను ఇంట్లో ఏ పనులు చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈరోజు నేను ఎలా పనులు అవి చేసుకున్నాను అనేది అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మధ్యాహ్నం మా భోజనాలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2 అయిపోద్దనమాట. ఇంకా 2 తర్వాత అదే భోజనాలు అవి అయిన వెంటనే ఇంకా నేను కిచెన్ వెంటనే క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను. లంచ్కి అయిన గిన్నెలు అవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా ఎక్కడక్కడ తోమేసి పెట్టేసి కిచెన్ కూడా ఒకసారి ఆ ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేసి అయితే పెట్టేస్తాను. నైట్ ఎలా అయితే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తానో ఇంకా అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా అలానే మార్నింగే పప్పది నానబెట్టాను దోశలకని చెప్పి మధ్యాహ్నం మిక్సీ చేసి పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, బాగా పులిసిపోద్దేమో నెక్స్ట్ డేకి అని చెప్పి ఇంకా ఈవినింగ్ వేద్దామని ఇంకా అలానే సైడ్కి పెట్టేశాను. ఇంకా కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్కి సంబంధించిన బ్లౌజెస్ అవి ఉన్నాయి, అవి అయితే కటింగ్ అవి చేసుకుంటున్నాను. నాకు లంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంతో కొంత టైం అయితే ఉంటుంది కదా, మధ్యాహ్నం లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆ టైంలో నేను ఏవైనా స్టిచ్చింగ్కి సంబంధించి కటింగ్ కానీ, లేదంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలాంటివి, లేదంటే ఇంట్లో ఏమైనా క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ క్లీన్ చేయడం కానీ, కిచెన్ కబోర్డ్స్ క్లీన్ చేయడం కానీ, ఏమైనా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యాహ్నం టైంలోనే పెట్టుకుంటాను. నాకు యాక్చువల్గా ప్రజెంట్ అయితే బ్లౌజెస్ అవి స్టిచ్ చేయడానికి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా ఆ రోజు కంటిన్యూగా ఒక 3 బ్లౌజెస్ అయితే కటింగ్ అవి చేసుకున్నాను అనమాట. ఇంకా నాకు 2 తర్వాత కదా, ఇంకా ఈవినింగ్ 3:30-4 అయ్యింది అప్పటికే ఇవన్నీ కటింగ్ కంప్లీట్ అయ్యేసరికి. స్టిచ్చింగ్ అవి ఉండేటప్పుడు ఇంకా కొన్ని పనులు ఏంటంటే చేయడానికి కూడా బ్యాలెన్స్ చేయలేనమాట అన్నిన్ని, ఇంట్లో పని, యూట్యూబు, స్టిచ్చింగ్ ఇవన్నీ. ఇంక నాకు ఆ కటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 4 అయ్యింది. ఇంకా మేడ పైన మార్నింగే బట్టలు వేసి ఉంటాయి కదా, ఇంకా అవి తీసుకురావడానికి అని చెప్పి మేడ పైకి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇంటి ముందు మీకు మొక్కలు కూడా అని చూపించి చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్లో, అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మంచిగా ఇప్పుడు రోజెస్ అలానే మందారం కూడా మంచిగా మొగ్గలు అవి వస్తున్నాయి అనమాట. ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైం కదా, బాగా ఎండగా ఇటు పడింది, బాగా గులాబీలు అవి కనిపిస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పి మీకు అలా చూపించాను అనమాట. ఇంకా బట్టలు అవన్నీ కూడా తీసుకొని నేను బకెట్ మార్నింగ్ వేసి పట్టుకొని వస్తాను కదా బట్టలు అవి వేయడానికి, ఇంకా బకెట్ అలానే ఉంచేస్తాను. ఈవినింగ్ మళ్ళీ ఆరిపోయిన తర్వాత బట్టలు అవన్నీ వేసుకొని అయితే తీసుకెళ్ళిపోతాను అనమాట. ఇంక ఇక్కడ పైనుంచి అయితే ఈ మొక్కలు మీకు చూపిస్తున్నాను, బాగా కనిపిస్తాయి. ఇంకా అక్కడ రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు దగ్గర నుంచి కూడా ఈ కుండీలన్నీ నీట్గా కనిపిస్తాయి అన్నమాట. పైకి ఉంటాయి కదా, గోడ పైన పెట్టున్నాము, ఆ రోడ్లో వెళ్తుంటే కూడా నీట్గా కనిపిస్తుంటాయి. ఇంకా సన్సెట్ అయ్యే టైం అనమాట, ఇప్పుడు బాగా వెలుతురుగా అనిపిస్తుంది ఈవినింగ్ టైము. ఇంకా టైం ఉందిలేండి సన్సెట్ అవ్వడానికి. ఇంకా నేను అన్ని బట్టలు తీసేసి పట్టుకొని వెళ్ళిపోతాను బకెట్లోని వేసుకొని. ఇంకా బట్టలు తీసుకొచ్చిన వెంటనే ఫోల్డింగ్స్ కూడా చేసి పెట్టేస్తాను, ఎప్పుడో ఉంచుతాను అనమాట, చాలా వరకు అయితే అసలు ఉంచను. ఇంకా అలానే వెంటనే ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేస్తాను. అవి అలా ఉన్నా సరే కొన్ని నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునేవి కూడా బాగా ముడతలు పడిపోతాయి, నాకు అందుకే అవి నచ్చదు అలాగా. అందుకనే వెంటనే తీసుకొచ్చిన వెంటనే ఎక్కడొక్కడ ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తాను. మా ఆయన షర్ట్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవి ఐరన్ చేయాల్సినవి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే హ్యాంగ్ చేసి పెడతానమాట. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటాను. చెప్పాను కదా మధ్యాహ్నం టైంలో ఏదో ఒక పని, ఇంకా అలా ఐరన్ ఇంకేమైనా ఉన్నా సరే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాతే పెట్టుకుంటాను అనమాట, ఎక్కువ బట్టలు ఏమైనా ఉంటే ఐరన్ చేయడానికి.
ఇంకా అలా ఇక్కడన్నీ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. దోసలకి పప్పు అది నానబెట్టాను కదా, ఇంకా అది బ్యాటర్ కూడా రెడీ చేసి అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను. బట్టలు అవి ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే టీ పెట్టేసి ఇంకా మిక్సీ అది వేసుకుందామని చెప్పి ఇక్కడ పప్పు అది ఒకసారి వాష్ చేసేస్తాను. మనం నానబెట్టిన వాటితో మిక్సీ చేయకూడదు అంటారు. అంటే ఇలా దోశలకు కానీ ఇడ్లీకి కానీ మనం పప్పు అది నానబెడతాం కదా, అది గ్యాస్ అది ఏదైనా ఉంటే పోతుంది అంటారనమాట. అలా నానబెట్టిన వాటరు మొక్కలకు కూడా చాలా మంచిది. నానిన వాటర్ని బయటపడేసి ఒకసారి వాష్ చేసుకొని అప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు మిక్సీ చేసుకుంటే మంచిది. ఇంకా నేను ఇక్కడైతే పప్పు రైస్ రెండు కూడా వాష్ చేసేసి ఇంకా మంచినీరు ఉంటాయి కదా నార్మల్గా యూజ్ చేసుకునేవి, ఇంకా ఆ వాటర్ వేసేసి అయితే ఇక్కడ పెట్టానమాట. నేను పప్పులో కొద్దిగా మనకి మెంతులు వేసేసి నానబెట్టేస్తాను. అలానే రేషన్ రైస్ అనమాట. ఈ రెండింటిని ఈ విధంగా కలిపేసి మిక్సీ చేసుకొని లాస్ట్లో బ్యాటర్ అంతా కూడా ఒకసారి చేయితో కలిపేసి అయితే పెట్టుకుంటాను. ఈ వాటర్ కూడా మంచివే అండి, మళ్ళీ వేరేవి అనుకోగలరు, అందుకనే చెప్తున్నాను. ఈ వాటర్ కూడా నార్మల్ మనం తాగే వాటర్ వేసానమాట. ఇక్కడ నేను మిక్సీ అది వేస్తుంటే ఇంకా మా ఆయన మా చిన్న పొట్టిది ఉంది కదా, దానికి మా బాబుది ఒక టీ షర్ట్ ఓల్డ్ది ఉంటే అది వేసి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అవి అక్కడ ఆపేసి నేను వీటికి వీడియో తీద్దామని చెప్పి వచ్చాను. అస్సలు ఈ రెండు ఉండట్లేదు. ఇంకా సర్లే ఈ లోపల టీ కూడా మరిగిపోయిందనమాట. ఇంకా వాటిని అక్కడే పెట్టేసి టీ అది వేసుకొని ఇంకా టీ అది తాగేసిన తర్వాత మళ్ళీ ఆ బ్యాటర్ అది మళ్ళీ మిక్సీ అయితే వేశాను. ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తాను. మా బాబుది ఓల్డ్ టీ షర్ట్ ఒకటి ఉంటే పాతది బ్లాక్ది, అది వేసాము. ఈ పొట్టికి ఏంటంటే అంటే ఈ పెట్స్కి వేస్తే బాగుంటాయి, కాకపోతే మేము ఎప్పుడు వేయము. వేసి అలా తీసినట్టు వేసేస్తామన్నమాట. పెద్దగా ఎప్పుడు వేసి ఉంచలేదు. భలే క్యూట్గా అనిపించింది బ్లాక్ షర్ట్లో. మా ఆయన వెంటనే తీసేశారు, వేడిగా ఉంటుంది అనుకొని. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఈ పొట్టిది అసలు చాలా అల్లరనమాట. మేము పెద్దగా వీడియోస్ ఏం తీయను కానీ అంటే వాడేటప్పుడు కరెక్ట్గా కెమెరా పెట్టము, లేదంటే ఇది అసలు చాలా అల్లరి. ఎవరి మాట కూడా విందు. మా రాకీ ఎవరి మాట ఒకరిదైనా వింటుంది కానీ ఇది అసలు ఎవరి మాట విందనమాట, రౌడీది. ఇంకా అలా టీ అది తాగేసిన తర్వాత బ్యాటర్ కూడా రెడీ చేసి అయితే పెట్టేశాను. ఇదంతా పప్పు అంతా వేసాక ఒకసారి చేతితో కూడా మిక్స్ చేసేసి పెట్టేస్తానమాట. మంచిగా ఫెర్మెంటేషన్ అది నెక్స్ట్ డేకి అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కనుక మంచిగానే అవుతాయి. ఇంకా ఇప్పుడు యూజ్ చేసిన గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అక్కడ పెట్టుకుంటాను. ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు ఈవినింగ్ 6 అయ్యింది. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.